Welcome back to Suman Guru Education YouTube channel. Hello everybody. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అక్టోబర్ 3వ తేదీన మార్నింగ్ సెషన్లో జరిగిన ఏపీ టెట్ క్వశ్చన్ పేపర్ నుంచి మనం ప్రస్తుతం శిశు వికాసం మరియు అధ్యాపన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేటువంటి అంశంని తీసుకుందాం. బిట్లు అంటే ప్రశ్నలు ఎలా అడిగాడు అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. మొదటి ప్రశ్న చూడండి. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరం నుంచి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఎలా అంటారు అన్నది మొదటి ప్రశ్న. పూర్వ సంప్రదాయ స్థితి, ఉత్తర సంప్రదాయ స్థితి, పశ్చిమ సంప్రదాయ స్థితి ఇలా ఉన్నాయి. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ఉత్తర సంప్రదాయ స్థితి సరైనటువంటి జవాబు. రెండవ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 2. క్రింది వారిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? క్రింది వారిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అన్నది ప్రశ్న. ప్రవర్తనవాదాన్ని ఎవరు ప్రవేశపెట్టారండి? జవాబు ఆప్షన్ 2 జాన్ బి వాట్సన్ సరైనటువంటి జవాబు. మూడో ప్రశ్న చూడండి. బిట్ నెంబర్ 3. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే దశ క్రింది వాటిలో ఏది? ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే దశ క్రింది వాటిలో ఏది? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ సరైనటువంటి జవాబు. నాలుగో బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4. క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది ఏది? క్రింది వాటిలో ఏ పద్ధతిని చికిత్సా పద్ధతి అని పిలుస్తారు? జవాబు ఆప్షన్ 4 వ్యక్తి అధ్యయన పద్ధతి ఏదైతే ఉందో దాన్ని చికిత్సా పద్ధతి అని చెప్పి పిలుస్తారు. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇకపోతే తదుపరి 5వ ప్రశ్న. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనత అనేది ఇందులో ఉంటుంది. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనత అన్న భావన ఇందులో ఉంటుంది. ఏ దశలో ఉంటుంది? జవాబు ఆప్షన్ 2 పాఠశాల దశ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 6. 6వ ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి యొక్క సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావటం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసంని ప్రవచించిన వారు క్రింది వారు ఎవరు అని బిట్టు అడిగాడు. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 క్రైగ్ సరైనటువంటి జవాబు. 7వ ప్రశ్న ఏమడిగాడంటే ప్రజ్ఞనందు సామాన్య కారకం, ప్రజ్ఞ అన్న భావనలో సామాన్య కారకంని జీగాను, నిర్దిష్ట కారకంని ఎస్గాను సూచిస్తారు. ఈ విధంగా సామాన్య కారకం, నిర్దిష్ట కారకం వీటిని ప్రతిపాదించిన వారు క్రింది వారిలో ఎవరు అన్నది ప్రశ్న. సరైన జవాబును గుర్తించండి. జనరల్ ఫ్యాక్టర్ అండ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ వీటిని ప్రజ్ఞనందు ప్రతిపాదించిన వారు ఎవరు అన్నది ప్రశ్న. జవాబు ఆప్షన్ 4 స్పియర్మన్ సరైనటువంటి జవాబు. ఇకపోతే బిట్ నెంబర్ 8. 8వ బిట్టు చూడండి. ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యము అనిపించే ఒక అనుభూతిని ఎలా పిలుస్తారు? ప్రశ్న చూడండి. ఇంగ్లీష్ వెర్షన్లో ఉంది, తెలుగు వెర్షన్లో ఉంది.
నేను తెలుగు వెర్షన్ ఇస్తున్నాను, చూసుకోండి. ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యము అనిపించే ఒక అనుభూతిని ఎలా పిలుస్తారు? జవాబు అభిరుచి అని పిలుస్తారు. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 9వ ప్రశ్న ఏమడిగాడు చూడండి. బిట్ నెంబర్ 9. ఎలిజబెత్ హార్లాక్ పుస్తకం డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది క్రింది వాటిలో ఏది గుర్తించండి అన్నది ప్రశ్న. దీనికి సరైన జవాబు ఏదే ఉంటుంది? జవాబు ఆప్షన్ 1 అవ్యవస్థీకృత సమూహాలు సరైనటువంటి జవాబు. ఈ అవ్యవస్థీకృత సమూహాలనే ఇంగ్లీష్లో ఏమంటారు? అనార్గనైజ్డ్ గ్రూప్స్ అని చెప్పి అంటారు. 10వ ప్రశ్న ఏమడిగాడు చూడండి. భగ్న ప్రేమికుడు కవిగా మారటం క్రింది రక్షక తంత్రమునకు చెందుతుంది. ఒక భగ్న ప్రేమికుడు కవిగా మారిపోయాడు. సో ఇక్కడ ఏ రక్షక తంత్రమునకు ఈ స్టేట్మెంట్ వర్తిస్తుంది? జవాబు ఆప్షన్ 2 ఉదాత్తీకరణ. ఇంగ్లీష్లో సబ్లిమేషన్ అని చెప్పి అంటారు. ఉదాత్తీకరణ సరైనటువంటి జవాబు. 11వ ప్రశ్న ఏమిచ్చాడు చూడండి. 11వ ప్రశ్న ఈ అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణ వీటిని సోపానాలుగా కలిగి ఉంది. దిస్ లెర్నింగ్ థియరీ ఇన్క్లూడ్స్ అటెన్షన్, రిటెన్షన్, పెర్ఫార్మెన్స్ అండ్ మోటివేషన్. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 లెర్నింగ్ త్రూ అబ్జర్వేషన్ సరైనటువంటి జవాబు. పరిశీలన అభ్యసనం సరైనటువంటి జవాబు. పరిశీలన అభ్యసన సిద్ధాంతం అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణ అన్న సోపానాలను కలిగి ఉంది. 12వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. బిట్ నెంబర్ 12. 12వ బిట్టు ఏమడిగాడు చూడండి. ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని ఆటంకం పరిస్తే, ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేకపోతే పొందినటువంటి శిక్షణ వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని ఆటంకం పరిస్తే అది ఏమవుతుంది? అనుకూల అభ్యసన బదలాయింపు, ప్రతికూల అభ్యసన బదలాయింపు, ఇలా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. వీటిలో సరైనటువంటి జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 ప్రతికూల అభ్యసన బదలాయింపు సరైనటువంటి జవాబు. నెక్స్ట్ చూడండి. నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయి అని పేర్కొన్నవారు ఎవరు? ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఇక్కడ ఉంది, చూసుకోండి. నింద అంటే నిందించడం కంటే పొగరడం, శిక్షించడం కంటే బహుమతి ఇవ్వటం. ఈ విధంగా నింద కంటే పొగడత, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయి అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? సరైన జవాబును గుర్తించండి అన్నది ప్రశ్న. జవాబు ఆప్షన్ 2 కోల్మాన్ సరైనటువంటి జవాబు. కోల్మాన్. 14వ ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 14. 14వ ప్రశ్న. కరెంట్ తీగలను ఉత్తి చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవటం అనేది ఎటువంటి భావన సూత్రం? కరెంటు తీగలను మామూలుగా చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అదే మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకుని ముట్టుకుంటే షాకు కొట్టదు అని తెలుసుకోవటం
ఎటువంటి భావన సూత్రం? సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 విచక్షణ సరైనటువంటి జవాబు. దీన్ని ఇంగ్లీష్లో డిస్క్రిమినేషన్ అని చెప్పి అంటారు. 14 బిట్లేనే 15 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 15. క్రింది వాటిలో ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది. ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది. సరైన జవాబును గుర్తించండి. సామీప్య నియమం, సామాన్య నియమం, పూరణ నియమం, అవిరళ నియమం. సరైన జవాబును గుర్తించండి. 15వ బిట్టు. జవాబు ఆప్షన్ 2 సామాన్య నియమం సరైనటువంటి జవాబు. లా ఆఫ్ సిమిలారిటీ. 16 బిట్టు చూడండి. బిట్ నెంబర్ 16. సరైన వయస్సు రానందువల్ల ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే కారకం క్రింది వాటిలో ఏది? సరైన వయస్సు రానందువల్ల ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతూ ఉన్నది అంటే ఇక్కడ వయసు ప్రభావం పడుతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనంను ప్రభావితం చేసే అంశం. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 శారీరక కారకం సరైనటువంటి జవాబు. ఫిజికల్ ఫ్యాక్టర్ సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2. 17 బిట్ ఏమడిగాడు? మన ప్రస్తుతం అక్టోబర్ 3వ తేదీ నాటి మార్నింగ్ సెషన్ పేపర్ని చూస్తున్నాం. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది సైకోమోటర్ డొమైన్. మానసిక చలనాత్మక రంగానికి చెందినది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 సునిశ్చిత తత్వం సరైనటువంటి జవాబు. ప్రిసిషన్ సరైనటువంటి జవాబు. 18 పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ క్రింది వాటిలో ఏది? పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 పుటాకార అని ఇచ్చాడు. కాన్కేవ్, ఇంగ్లీష్లో కాన్కేవ్ సరైనటువంటి జవాబు. ఇక్కడ వీడిచ్చిన అంటే ఇక్కడ మన సైట్లో దొరికినటువంటి మన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ప్రశ్నపత్రము దాని యొక్క కీ వారు ఇచ్చారు. వాటి ఆధారంగా ఇక్కడ జవాబులు ఇస్తున్నాను. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ 1-2 ఉంటే అవి మీరు చూసుకోండి. 19 బిట్ చూడండి. బిట్ నెంబర్ 19. ప్రయోగాలు చేయటం ద్వారా గుర్తుంచుకోవటం ఈ స్మృతి విధానం. ప్రయోగాలు చేయటం ద్వారా గుర్తుంచుకోవటం. మెమోరైజేషన్ త్రూ experimentation. This type of memory is ఈ స్మృతి విధానం దేనికి చెందుతుంది? జవాబు ఆప్షన్ 4 యాక్టివిటీ మెమొరీ అంటే క్రియాత్మక స్మృతి సరైనటువంటి జవాబు. ప్రయోగాలు చేయటం ద్వారా గుర్తుంచుకోవటం అనేది క్రియాత్మక స్మృతి. బిట్ నెంబర్ 20 బిట్ ఏమిచ్చాడు? ఈచ్ లెర్నర్ హ్యాస్ ఏ యూనిక్ వే ఆఫ్ లెర్నింగ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అంటే ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఎలా అంటారు? లెర్నింగ్ రెడీనెస్, లెర్నింగ్ స్టైల్, లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్,
అచీవ్మెంట్, మోటివేషన్. అభ్యసన సంసిద్ధత, అభ్యసన శైలి, కాంక్ష స్థాయి, సాధన, ప్రేరణ. సరైన జవాబును గుర్తించండి. జవాబు అభ్యసన శైలి. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 21వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 21. నెటికెట్స్ అనగా సరైన జవాబును గుర్తించండి. నెటికెట్స్ అనున్నది జవాబు ఆప్షన్ 4. అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. అంతర్జాల వినియోగంలో పాటించాల్సిన నియమాలు సరైన జవాబు. 22వ బిట్టు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం గుర్తించండి అని అడిగాడు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవంని గుర్తించండి అని చెప్పి అడిగాడు. జవాబు ఆప్షన్ 2 నవంబర్ 20 సరైనటువంటి జవాబు. చూడండి 23వ బిట్టు. అకార్డింగ్ టు NCF 2005 ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్. అంటే NCF 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. జ్ఞాన నిర్మాణం, కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ సరైనటువంటి జవాబు. 24వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ RTE 2009. 2009లోని సెక్షన్ల సంఖ్య. RTE రైట్ టు ఎడ్యుకేషన్ 2009లోని సెక్షన్ల సంఖ్య. జవాబు ఆప్షన్ 3 38. 25వ బిట్టు. NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం విద్యా స్థాయిలు. జవాబు ఆప్షన్ 2 5+, 3+, 3+4. 26th బిట్టు. ECCE దీన్ని విస్తరిస్తే సరైనది క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. 27వ బిట్టు. స్వయం అనే కార్యక్రమంని నడుపుచున్న సంస్థ క్రింది వాటిలో ఏది? స్వయం ద ప్రోగ్రామ్ స్వయం ఈజ్ మెయింటైన్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నివో, RIE. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సరైనటువంటి జవాబు. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇందులో ప్రస్తుతం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి గురించి మాట్లాడుకుంటున్నాం. CD అనగా సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 కాంపాక్ట్ డిస్క్. 29వ బిట్టు. స్కాఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 వైగోట్స్కీ సరైనటువంటి జవాబు. వైగోట్స్కీ. ఈ పేపర్లో చివరి బిట్టు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి నుంచి. ఈ పేపర్లో చివరి బిట్టు ఎపెక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఎపెక్స్ అనేది క్రింది దేనికి ఉదాహరణ? ఎపెక్స్. ఫోరం. జవాబు ఆప్షన్ 4 ఫోరం సరైనటువంటి జవాబు. ఇది అక్టోబరు 3వ తేదీన మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి AP టెట్ పేపర్లోని చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి బిట్స్. ఇప్పుడు మనం తర్వాత ఏంటి? లాంగ్వేజ్ 1 తెలుగు. దీన్ని చూద్దాం. తెలుగు ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఈ పారాగ్రాఫ్ ఆధారంగా క్రింద ఆప్షన్లు ఇచ్చాడు. సరైన ఆప్షన్ గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది. క్రీస్తు శకం 1600 నాటికి తెలుగు ఆధునిక భాషా స్వరూపానికి పూర్తిగా దగ్గరైంది.
క్రీశకం 1720 నుంచి వాడుక భాషలో సాహిత్యం రావడం మొదలైంది ఇలాగిచ్చాడు. సరే, ఇక్కడ చూడండి, కైఫియత్తులు మనకు ఎలా ఉపయోగపడతాయి, కైఫియత్తులు మనకి ఎలా ఉపయోగపడతాయి అని చెప్పి క్రింద 4 ఆప్షన్లు ఇచ్చాడు. వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. అంటే కైఫియత్తులు మనకు ఎలా ఉపయోగపడతాయి అన్నది ఇక్కడ పారాగ్రాఫ్లో ఉంది, చూడండి. ఆనాటి భాషా చరిత్రలను ఈ స్థానిక చరిత్రల ద్వారా తెలుసుకోవచ్చు, కైఫియత్తుల ద్వారా తెలుసుకోవచ్చు కదా. కాబట్టి ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు అవుతుంది. ఇది సరైనటువంటి జవాబు. కైఫియత్తులు మనకు ఆనాటి భాషా చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇకపోతే తర్వాత చూడండి, విజయనగర రాజుల కాలంలో విదేశీ వ్యాపారం బాగా జరిగేది అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. పారాగ్రాఫ్ ఆధారంగా ప్రశ్న ఇచ్చాడు. ఈ ప్రశ్నకి జవాబు గుర్తించండి. విజయనగర రాజుల కాలంలో విదేశీ వ్యాపారం బాగా జరిగేది అని దీని ద్వారా తెలుస్తుంది అని ఇచ్చాడు. సో ఈ ప్రశ్నకి జవాబు మనం గుర్తించాలి అంటే ఒకసారి ఈ పారాగ్రాఫ్ చూడాలి. విజయనగర రాజుల కాలంలో విదేశీ వ్యాపారం బాగా జరిగేది అని మనకు తెలుపుతున్న అంశాలు ఏంటి? ఇదిగో ఏంటి, విజయనగర రాజుల కాలంలో విదేశీ వ్యాపారం బాగా జరిగేదని విదేశీ యాత్రికులైనటువంటి సీజర్, ఫ్రెడరిక్ బార్బోజా మొదలైన వారి రాతల వల్ల తెలుస్తున్నది. ఓకే, కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. విదేశీ యాత్రికులైన సీజర్, బార్బోసా వంటి వారి రచనల వల్ల అనేది సరైనటువంటి జవాబు. ఇక్కడ అపరిచిత పద్యం ఇచ్చాడు. ఇమ్ము దప్పు వేళ నెమ్మలన్నీయు మాని కాలమొక్క రీతి గడప వలయు విజయుడిమ్ము దప్పి విరటుని గొల్వడ విశ్వధాభిరామ వినురవేమ. పై పద్యం ఆధారంగా విరాటుడిని సేవించిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు అడిగాడు. అర్జునుడికి ఉన్న పేర్లు, అర్జునుడికి 10 పేర్లు ఉన్నాయి కదా అర్జునుడికి. అందులో విజయుడు అనేది అర్జునుడి యొక్క పేరు కదా. సో విజయుడు ఎమ్ము దప్పి విరటుని గొల్వడా, కాబట్టి ఇక్కడ విరాటు రాజుని సేవించిన వారు అర్జునుడు ఇక్కడ ఈ పద్యంలో. ఇకపోతే మరొక అపరిచిత పద్యం ఇచ్చాడు, చూడండి. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు సరసమంతనంత విరసమగును మాట జారెనేని మరి తీసుకోలేము తెలిసి మెలుగుమయ్య తెలుగు బిడ్డ. పై పద్యం ఆధారంగా ఈ విషయంలో జాగ్రత్తగా మెలగాలి. జవాబు మాట్లాడటంలో సరైనటువంటి జవాబు. అంటే ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా, ఎంత స్నేహితులైనా కూడా అవతల వారికి మనం ఎగతాళి చేయటము, సరసాలు ఆడటము శృతి మించి చేయకూడదు. ఎందు గురించి అంటే సరసము, ఎగతాళి అనేది అంతలో ఉండక కొన్ని సందర్భాల్లో అవి విరసమగును, కొన్నిసార్లు ఆ స్నేహం చెడిపోవడానికి దారి తీస్తాయి. కాబట్టి మాట జారినేని మరి తీసుకోలేము, మాట జారితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా తెలిసి ఎక్కువగా సరసాలు, ఎగతాళి అవి లేకుండా మనం మాట్లాడవలసి ఉంటుంది అని ఇక్కడ ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఇక 35వ బిట్టు, రచనలు సంబంధిత కవులతో జత చెయ్యండి. ఓకే, ఇది తెలుగు టెక్స్ట్ బుక్స్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్స్ మీరు చదివితే దీనికి జవాబు మీరు గుర్తించగలరు. చూడండి, ఒకనాడు విద్వాన్ విశ్వం, హరివంశం ఎర్రన గారి రచన. తర్వాత 4 కాళ్ళ మండపం, ఇది పులిగడ్డి కృష్ణారెడ్డి గారిది. చంద్రగ్రహణం కొలకరూరి స్వరూపరాణి. కాబట్టి ఆప్షన్ 1 ఇక్కడ సరైనటువంటి జవాబు.
36వ బిట్టు క్రింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. క్రింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి ఇచ్చాడు. చూడండి, గంట కాలము గడిచిన గతమనంద్రు, ఇది ఫస్ట్ వన్. ఓకే, గంట కాలము గడిచిన గతమనంద్రు. దాని తర్వాత రెండవ పాదం ఏది? రెండవ పాదము గతము గతమే కానిది ఎట్లు కలిసి రాదు. గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు. ఎస్, గతం ఎప్పుడు కూడా గతమే. గతంలో జరిగిన వాటిని తలుచుకున్న లాభం లేదు, అది మళ్ళీ కలిసి రాదు. సో సెకండ్ వన్ ఇది. దాని తర్వాత గంట కాలము వృధ కాక గడపకీవు. కాబట్టి ఒక గంట కాలము కూడా వృధాగా గడపవద్దు. ఇది నెక్స్ట్ చివరిది, విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు. ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. తెలుగు కథా పారిజాతాలు గ్రంథం నుంచి గ్రహింపబడిన పాఠం. తెలుగు కథా పారిజాతాలు గ్రంథం నుంచి గ్రహింపబడిన పాఠం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4, ప్రియమైన నాన్నకు సరైనటువంటి జవాబు. ప్రియమైన నాన్నకు అన్నటువంటి పాఠం తెలుగు కథా పారిజాతాలు అన్న గ్రంథం నుంచి గ్రహింపబడినది. 38వ బిట్టవు, కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది అని గంగన్న అన్న మాటలు ఈ పాఠంలోనివి. కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది అని గంగన్న అన్న మాటలు ఈ పాఠంలోనివి. జవాబు ఆప్షన్ 2, పయనం సరైనటువంటి జవాబు. గంగన్న పాత్ర ఉన్న పాఠం పయనం. 39 చూడండి, మీరు టెక్స్ట్ బుక్ చదివారా? 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లు చదువుకుంటే ఆ టెక్స్ట్ బుక్ల నుంచి మీకు తెలుగు వాచకాల నుంచి వీటిని ఇచ్చారు. పాత్రలు, సంబంధిత పాఠాలు. ఇక్కడ చూడండి, 39వ బిట్టు పోలమ్మ అన్న పాత్ర యథ అన్న పాఠ్య భాగంలో ఉంది. తర్వాత ఐతమ్మ, ఇది బాలచంద్రుని ప్రతిజ్ఞ అన్న పాఠంలో ఉంది. తర్వాత దేవదత్తుడు అన్నటువంటి పాత్ర తీర్పు అన్న పాఠంలో ఉంది. చంచల అన్న పాత్ర మాయాకంబలి అన్న పాఠంలో ఉంది. ఓకే, దీన్ని బట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 40వ బిట్టు గోరంత దీపాలు 10th క్లాస్లో ఉన్న పాఠ్యభాగం. గోరంత దీపాలు పాఠానికి ఇతివృత్తం. జవాబు ఆప్షన్ 3, మానవ సంబంధాలు సరైనటువంటి జవాబు. 41 శ్రీకృష్ణదేవరాయలు విద్యా వినోదములు జరుపు సభాభవనము. శ్రీకృష్ణదేవరాయలు విద్యా వినోదములు జరుపు సభాభవనము క్రింది వాటిలో ఏది? మనందరూ తెలిసిన విషయమే, భువన విజయం సరైనటువంటి జవాబు. 42వ బిట్టు చైతన్యం పాఠం యొక్క ఉద్దేశం. చైతన్యం అన్న పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం మీద బిట్ అడిగాడు. జవాబు ఆప్షన్ 2, విద్యార్థులలో సామాజిక చైతన్యం కలిగించి సమాజ అభివృద్ధికి పాటుపడేలా చేయటం సరైనటువంటి జవాబు. 43వ బిట్ని మన పరిశీలన చేసినట్లయితే పదాలను వాటి నానార్థాలతో జతపరచండి.
అంటే పదాలు వాటి యొక్క నానార్థాలని ఏ విధంగా అడిగాడు, జతపరచండి అని చెప్పి అడిగాడు. సరైన జవాబుని గుర్తించండి. సరైన జవాబుని గుర్తించండి. జవాబు పాదు అన్న పదానికి ఆలవాలము, నిలుకడ నానార్థాలు వస్తాయి. దృక్పథం దీనికి అభిప్రాయం మరియు మార్గం అని నానార్థాలు వస్తాయి. పూనిక, పూనిక అన్న పదానికి ప్రయత్నం మరియు పట్టుదల అన్న నానార్థాలు వస్తాయి. నిర్మాణం అన్న పదానికి సారము మరియు యోగ్యత అన్న నానార్థాలు వస్తాయి. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇకపోతే 44వ బిట్ని మనం చూస్తున్నాం. ప్రాక్తనం పదానికి పర్యాయ పదాలు. ప్రాక్తనం, ప్రాక్తనం అన్న పదానికి పర్యాయ పదాలు. పర్యాయ పదాల నుంచి బిట్ వచ్చింది. జవాబు ప్రాతది మరియు పురాతనమైనది. పాతది మరియు పురాతనమైనది అనేది పర్యాయ పదాలు. ప్రాక్తనం అంటే అర్థాలు పాతది మరియు పురాతనం. కర్జము అన్న పదానికి వికృతి, ప్రకృతి. కర్జము అనేది వికృతి, దానికి ప్రకృతి ఏది? కార్యము సరైనటువంటి జవాబు. 46వ బిట్ని మనం పరిశీలన చేసినట్లయితే నిరుత్సాహపడడం, నిరుత్సాహపడటం అనే అర్థంలో ఈ జాతీయంని ఉపయోగిస్తారు. నిరుత్సాహపడటం అన్న అర్థంలో ఈ జాతీయంని ఉపయోగిస్తారు. కాలధర్మం చెందడం, బక్క చిక్కిపోవటం, నీరు కారిపోవటం, నిశ్చేష్టులు అవ్వటం. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 నీరు కారిపోవటం అన్న సందర్భంలో ఈ అర్థంలో నిరుత్సాహపడటం అన్న జాతీయంని ఉపయోగిస్తారు. 47 బిట్టు క్రింది వాక్యాలలో నిజమైన వాటిని, సత్యాలను గుర్తించండి. సరైన స్టేట్మెంట్లను గుర్తించండి. చూడండి, వడి అంటే వేగము అని అర్థం కాబట్టి ఇది రాంగు, ఇది తప్పు. వడలు అనగా వాడిపోవు అని అర్థము, ఇది కరెక్ట్ స్టేట్మెంటు. వాలు అనగా క్రిందకి దిగు అని అర్థము, ఇది సరైన స్టేట్మెంటు. వీడు అనగా వదలు అని అర్థము, అంటే వదలడం, విడిచిపెట్టు అనే అర్థం వస్తుంది. 47వ బిట్టు ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 48వ బిట్టు గుడోపలన్యాయం, గుడోపలన్యాయం దీనికి సంబంధించిన జాతీయం. గుడోపలన్యాయం దీనికి సంబంధించిన జాతీయం. నోట్లో కబలం, గూట్లో దీపం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం, చేతికి ఎముక లేకపోవటం, బెల్లం కొట్టిన రాయి. సరైన జవాబును గుర్తించండి. గుడోపల న్యాయం, బెల్లం కొట్టిన రాయి, బెల్లం కొట్టిన రాయి దీనికి సంబంధించిన జాతీయం గుడోపల న్యాయం. గుడో అంటే బెల్లం, గుడో అనగా బెల్లం. ఓకే. 49వ బిట్టు శారద అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము ఏమిటి? శారద అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము ఏమిటి? జవాబు ఆప్షన్ 1 షరత్తునందు పుట్టినది అని అర్థం. బిట్ నంబర్ 50 క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. క్రింది వాక్యాలు సరైన వాటిని గుర్తించండి. ప్రాకృత భాష నుంచి తెలుగులోకి వచ్చిన పదాలను మాత్రమే ప్రకృతులు అంటారు. రాంగ్, తప్పు. సంస్కృత భాషలో ఉన్న ప్రత్యయాలను మాత్రమే ప్రకృతులు అంటారు. తప్పు.
ఎస్, సంస్కృత ప్రాకృత భాషల నుండి, సంస్కృత మరియు ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ప్రకృతులు అంటారు. ఇది సరైన స్టేట్మెంటు. ప్రకృతులని తత్సమాలు అన్న పేరుతో కూడా వ్యవహరిస్తారు. ఇది సరైన స్టేట్మెంటు. కాబట్టి ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఇది సరైనటువంటి జవాబు. విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవటంని ఏమంటారు? జవాబు ఆప్షన్ 3 వైకల్పికం సరైనటువంటి జవాబు. క్రింది వాటిని జతపరచండి. అంటే పదాలు ఉన్నాయి, వాటిని విడదీయగా ఏ సంధి అవుతుందో గుర్తించాలి. పేపర్లు మామూలు లేవు కదా, అంటే సంధి నుంచి అడిగాడు కదా. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఇవన్నీ చేసినప్పటికీ చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. మహోన్నతం, ప్రత్యక్షం, గురూపదేశం, భావోన్నత్యం అని చెప్పి ఇచ్చారు. గురు ప్లస్ ఉపదేశం, గురూపదేశం, ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అవునా? తర్వాత ప్రతి ప్లస్ అక్షం, ప్రత్యక్షం, మధ్యలో యా వచ్చేరింది కాబట్టి యనాదేశ సంధి అవుతుంది. ప్రతి ప్లస్ అక్షం ప్రత్యక్షం. తర్వాత చూడండి, అలాగే భావౌన్నత్యం, భావ ప్లస్ ఔన్నత్యం, భావౌన్నత్యం, ఇది వృద్ధి సంధి అవుతుంది. మహోన్నతం, మహా ప్లస్ ఉన్నతం, మహోన్నతం గుణసంధి అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 53వ బిట్టు, డాష్ మీది పరుషములకు గసడ దవలు బహుళముగా నగు. డాష్ మీది పరుషములకు గసడ దవలు బహుళముగా నగు. జవాబు ఆప్షన్ 4 ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళముగా నగు. 54 బిట్టు, ఉత్తర పద అర్థం ప్రధానంగా కలిగిన సమాస పదం క్రింది వాటిలో ఏది? నెలతాల్పు, నెలను తాల్చినవాడు, నెలతాల్పు. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 55వ బిట్టు, శార్దూల పద్యానికి సంబంధించిన సరైనవి. శార్దూలం పద్యానికి సంబంధించి సరైనవి. చూడండి, ఇలా ఇచ్చాడు. సో వీటిలో సరైనటువంటి దాన్ని గుర్తించండి. అంటే శార్దూలము పద్యం యొక్క లక్షణాలు మనకు తెలియాలి. లక్షణాలు తెలిసిన తర్వాత అందులో ప్రతి పాదంలో ఏమేమి ఉంటాయో, ఏ ఏ గణాలు వస్తాయో అది మనకు తెలియాలి. తర్వాత ఆ గణాలు ఆధారంగా ఒక పద్యంలో అంటే ఒక పాదంలో ఎన్ని లఘువులు ఎన్ని గురువులు వస్తాయో మనకు తెలియాలి. దాన్ని బట్టి దానికి 4 పాదాలతో మల్టిప్లికేషన్ చేయాలి. ఇవన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. శార్దూలం పద్యానికి సంబంధించి సరైన వాటిని క్రింది వాటిలో గుర్తించండి. శార్దూలం పద్యంలో మొత్తం 32 లఘువులు ఉంటాయి. ఓకే, దీనిలో శార్దూలము, తర్వాత ఇందులో ఏంటి, ప్రతి పాదంలో కూడా మసజస తదగానే గణాలు వరుసగా వస్తాయి. కానీ ఇక్కడ ఏమన్నాడు, వరుసగా రావు అన్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంటు తప్పు, ఈ స్టేట్మెంటు రైటు. ఇక శార్దూల పద్యంలో యతిస్థానము ఎంత? యతిస్థానం అనేది 13వ అక్షరం యతిస్థానం, కాబట్టి ఇది కూడా తప్పు. పద్యం మొత్తంలో 8 సా గణాలు ఉంటాయి, ఇది రైటు.
కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనది అవుతుంది. ఓకే, ఒకసారి మీరు శార్దూలం పద్యం గురించి దాని యొక్క లక్షణాలు ఒక పేపర్ మీద రాసి దాన్ని మీరు సమ్ చేస్తే దీని జవాబు మీకు వస్తుంది. 56వ బిట్టు పూర్ణ సిద్ధతతో రాసిన పరీక్ష పూర్ణ సిద్ధతతో రాసిన పరీక్ష అని వచ్చింది. ఈ వాక్యంలోని అలంకారము ఇది లాటానుప్రాస అలంకారము. అంటే ఇక్కడ పరీక్షకి అర్థంలో తేడా లేదు, కానీ తాత్పర్య భావంలో తేడా ఉంది, కాబట్టి ఇది లాటానుప్రాసము అవుతుంది. 57వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పడం రూపకాలంకారం అవుతుంది. ఓకే, పోల్చి చెబితే ఉపమాలంకారం అవుతుంది, ఊహించి చెబితే ఉత్ప్రేక్ష అవుతుంది, అభేదం చెబితే రూపకం అవుతుంది. 58వ బిట్టు గంధాలను పీల్చి అలౌకికమైన ఆనందాన్ని పొందాను. ఈ వాక్యంలో పీల్చి అనేది ఏమవుతుంది? జవాబు ఆప్షన్ 4 త్వార్థక క్రియ సరైనటువంటి జవాబు. ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. 59వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పి అడిగాడు. ఇక్కడ చూడండి, కర్మని వాక్యంలో కర్తృవాచక పదం ప్రథమ విభక్తిలో ఉంటుంది. తప్పు. కర్తృవాక్యంలో కర్మవాచక పదానికి ద్వితీయ విభక్తి వస్తుంది. ఇది రైటు. అలాగే కర్మని వాక్యంలో కర్తకి తృతీయ విభక్తి వస్తుంది. ఇది రైటు. కర్త ప్రధానంగా గల వాక్యాలలో క్రియను అనుసరించి బడు ప్రయోగించబడుతుంది. తప్పు. బడు అనేది కర్మని వాక్యంలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. గురువు శిష్యులకు పాఠాలను బోధించి జ్ఞానాన్ని అందించి వారిని తీర్చిదిద్దాడు. గురువు శిష్యులకు పాఠాలను బోధించి జ్ఞానాన్ని అందించి వారిని తీర్చిదిద్దాడు. ఇందులో ఉన్న వాక్యము సంశిష్ట వాక్యం సరైనటువంటి జవాబు. ఎక్కడితో శిశు వికాసం అధ్యాపనం పూర్తయింది. అలాగే తెలుగు లాంగ్వేజ్ పూర్తయింది. దాని తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి మనం వచ్చాం. ఇంగ్లీషు లాంగ్వేజ్. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. 61 బిట్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇక్కడ ఏమిచ్చాడు చూద్దాం. ఒక్కొక్క బిట్ని చూస్తూ ముందుకి వెళ్ళిపోదాం. The aspiring musician faced a bigger challenge than most. She was profoundly deaf. An aspiring person is అని ఇచ్చాడు. జవాబు అంబిషియస్ వస్తుంది. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. అంబిషియస్. ఓకే, ఆప్షన్ 2. 62వ బిట్టు ఇట్ ఈజ్ నాట్ ద లిటిల్ గర్ల్స్ ఫాల్ట్. ఇట్ ఈజ్ నాట్ ద లిటిల్ గర్ల్స్ ఫాల్ట్. మిస్టర్ జోన్స్, ఐ థింక్ ద geography sector was geared a little too quick. Identify the antonym of fault in the context of the sentence.
సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 మెరిట్ సరైనటువంటి జవాబు. మెరిట్. 63 బిట్ చూడండి. He dash a visa because he had been in prison. Identify the best option that fits the blank. సరైన జవాబును గుర్తించండి. జవాబు వాజ్ రిఫ్యూజ్డ్ అని వస్తుంది. ఆప్షన్ 3 సరైనది. He was refused a visa because he had been in prison. 64 బిట్టు. చూస్ ద ప్రిఫిక్స్ దట్ మీన్స్ సెల్ఫ్. చూస్ ద ప్రిఫిక్స్ దట్ మీన్స్ సెల్ఫ్. సెల్ఫ్కి ప్రిఫిక్స్ని గుర్తించమన్నాడు. జవాబు ఆప్షన్ 2 ఆటో సరైనటువంటి ఆప్షన్. 65 టు బ్రేక్ ద ఐస్. మరియా స్టార్టెడ్ విత్ ఎ జోక్ అబౌట్ హర్ వెకేషన్ మిషప్స్. టు బ్రేక్ ద ఐస్. టు బ్రేక్ ద ఐస్ దీని కింద అండర్లైన్ ఉంది. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ బ్రేక్ ద ఐస్ ఇన్ ద సెంటెన్స్ అబోవ్. సో అండర్లైన్ ఉన్నటువంటి ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క మీనింగ్ని ఇక్కడ ఐడెంటిఫై చేయమని అడిగాడు. ఆప్షన్ 1 సరైన జవాబు. టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్. 66 బిట్టు. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వెర్బ్ బ్రేక్ డౌన్ అన్న ఫ్రేజల్ వెర్బ్ యొక్క మీనింగ్ని కొనుక్కోమన్నారు. బ్రేక్ డౌన్ దీని మీనింగ్ ఏంటి? జవాబు ఆప్షన్ 2 టు స్టాప్ వర్క్ సరైనటువంటి జవాబు. 67 ఐడెంటిఫై హౌ ద వర్డ్ discrepancy should be alphabetized in relation to discretion. Identify how the word discrepancy should be alphabetized in relation to discretion అని చెప్పి ఇచ్చాడు. జవాబు ఆప్షన్ 1 discrepancy should come before discretion. 68th bit. Identify the correctly punctuated sentence with an address. Identify the correctly punctuated sentence with an address. Option 4 they live at 123 Maple Street, Los Angeles, California. అంతే కదా. అంటే అడ్రస్ ఎలా చెప్తాము? ఫస్ట్ హౌస్ నెంబరు, డోర్ నెంబరు అంటే పర్టికులర్ ఏరియాని చెప్తాం. దాని తర్వాత అది ఏ వీధిలో ఉందో చెప్తాం. ఆ వీధి ఏ టౌన్లో ఉందో చెప్తాం. ఆ టౌను ఏ స్టేట్లో ఉందో చెప్తాం. ఇది కరెక్ట్. ఇకపోతే 69 బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 69. బిసైడ్స్ బీయింగ్ ఏ గుడ్ డాక్టర్, షీనా ఈజ్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్. చూస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి ఇచ్చాడు. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. కాంప్లెక్స్ సెంటెన్స్ నుంచి సింపుల్ సెంటెన్స్లోకి ట్రాన్స్ఫర్ చేయగా
ఇలా వస్తుంది. షీనా ఈజ్ నాట్ ఓన్లీ ఏ గుడ్ డాక్టర్ బట్ ఆల్సో ఏ గ్రేట్ డాన్సర్. సరైనటువంటి ఆప్షన్. బిట్ నెంబర్ 70. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయండి. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ద సలాడ్ ఈజ్ ఏ హెల్దియర్ ఆల్టర్నేటివ్. 71. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ గివ్స్ ఏ కమాండ్. అంటే ఒక సెంటెన్స్ క్రింది వాటిలో కమాండ్ చేస్తుంది. ఆ సెంటెన్స్ ఏదో గుర్తించమన్నాడు. జవాబు ఆప్షన్ 2 ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైమ్. ఇది సరైనటువంటి ఆప్షన్. 72 బిట్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. క్రింద ఒక వర్డ్ ఉంది. ఆ వర్డ్ యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ని ఐడెంటిఫై చేయమన్నాడు. రిసీవ్. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. రిసీవ్. రిసీవ్ అనేది ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఇంకెలా రాసినా కూడా తప్పే. 73. 73rd క్వశ్చన్ ఏమిచ్చాడు? మై ఫాదర్ సెడ్ టు మీ దే ఆర్ లేట్. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో ఉంది, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమన్నాడు. జవాబు ఆప్షన్ 2 మై ఫాదర్ టోల్డ్ మీ దట్ దే వేర్ లేట్. ఓకే. నెక్స్ట్ 74th బిట్. ద రీజన్ వై హీ క్విట్ హిస్ జాబ్ ఈజ్ స్టిల్ ఏ మిస్టరీ. చూస్ ద ఫంక్షన్ ఆఫ్ ద నౌన్ క్లాస్ ఇన్ ద సెంటెన్స్. నౌన్ క్లాస్ యొక్క ఫంక్షన్ని గుర్తించమన్నాడు. జవాబు ఆప్షన్ 1 సబ్జెక్టు సరైనటువంటి జవాబు. 75 బిట్టు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ సమ్ వన్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ బై హ్యాండ్. జవాబు ఆప్షన్ 1 కొరియోగ్రాఫర్ సరైనటువంటి జవాబు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ సమ్ వన్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ బై హ్యాండ్. కొరియోగ్రాఫర్. 75th వన్ ఆప్షన్ 1 సరైనటువంటి ఆప్షన్. 76. ఇన్ ఏ నెగటివ్ సెంటెన్స్ ద వెర్బ్ డూ మస్ట్ డాష్ ద సబ్జెక్ట్. చూస్ ద ఆప్షన్ ద ఫిట్స్ ద బ్లాంక్. జవాబు ఆప్షన్ 2 అగ్రీ విత్. ఇన్ ద నెగటివ్ సెంటెన్స్ ద వెర్బ్ డూ మస్ట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్. 77 బిట్టు. 77th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. జవాబు హీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ ఇది. మిగిలినవన్నీ కూడా కాదు. డిక్లరేటివ్ సెంటెన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. 78th బిట్. ద స్టోర్ వాజ్ హ్యావింగ్ ఏ సేల్ డాష్ కామా మెనీ కస్టమర్స్ ఫ్లాక్డ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద discounts. Choose the linker that fits the blank. Option 2 hence సరైనటువంటి ఆప్షన్. The store was having a sale, hence many customers flocked to take advantage of the discounts.
ఇది సరైనటువంటి ఆప్షన్. 79th క్వశ్చన్ ఇప్పుడు మనం చూసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 79. సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ద definite article is used before the names of musical instruments. జవాబు he plays the violin. సరైనటువంటి జవాబు. నెక్స్ట్, dash you help me with this problem. Choose the modal verb to show a request. సరైన అంశంని, సరైన ఆప్షన్ని డాష్లో పెట్టండి. జవాబు ఆప్షన్ 1 కుడ్ ఇక్కడ సరైనటువంటి ఆన్సర్. కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లం అంటే రిక్వెస్ట్ మెథడ్లో ఈ విధంగా అడగాల్సి ఉంటుంది. 81th బిట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ సిన్స్ యాజ్ ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్ అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 షీ హ్యాస్ బిన్ హ్యాపీ సిన్స్ షీ గాట్ హెర్ న్యూ జాబ్. సరైనటువంటి ఆన్సర్ ఇక్కడ. 82 క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ద కొరెలేటివ్ కంజంక్షన్ పేర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సరైన ఆప్షన్ గుర్తించండి. ఆప్షన్ 3 షీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో కైండ్. కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ ఆప్షన్. 83 బిట్ నెంబర్ 83, వెన్ ప్రిపేరింగ్ ఏ నోటీస్ యూ షుడ్ యూజ్ డాష్ టు ఎన్ష్యూర్ ద కంటెంట్ ఈజ్ ఈజీ టు రీడ్ and understand. Choose the option that fits the blank. Option 2 bullet points are numbered lists. ఇది సరైనటువంటి ఆప్షన్. 84th one, the primary purpose of writing a short poem is. The primary purpose of writing a short poem is. జవాబు to express thoughts or feelings consciously. సరైనటువంటి జవాబు. One of the following is not a rule for forming the present perfect continuous tense. Identify it. జవాబు ఆప్షన్ 4 add ed to the base form of the verb. ఇది ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క రూల్ కాదు. 4th one, మిగిలిన మూడు కూడా ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క రూల్స్. ఈ మూడు కూడా ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్కి వర్తిస్తాయి. ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి వర్తిస్తాయి. 86th బిట్, ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ పాజిటివ్ సెంటెన్స్ ఇన్ ద ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్. సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. జవాబు సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. 87th బిట్, దే ఆర్ డాష్ renovating their house. Choose the preposition that fits the blank. Option 1, in the process of. They are in the process of renovating their house. 88th బిట్టు, I am writing dash your recent enquiry. జవాబు ఆప్షన్ 3 ఇన్ రిగార్డ్ టు. సరైనటువంటి ఆప్షన్.
ఇది చూడండి, ప్యాసేజ్ చదివేసి సరైనటువంటి ఆప్షన్ గుర్తించమని అడగడం జరిగింది. ప్యాసేజ్ ఇచ్చాడు, ప్యాసేజ్ చదివేసి కరెక్ట్గా సరైనటువంటి జవాబుని గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ బెస్ట్ describes the impact of gender inequality in India. దీనికి ఆన్సర్ పారాగ్రాఫ్లో ఉంది, అదేదో పట్టుకుని ఇక్కడ ఆన్సర్ గుర్తించండి. ఇదిగో ఇక్కడ ఉంది. It impacts both education and employment. Gender inequality is a pressing concern in India, affecting various aspects of life from education to employment. ఇది కాబట్టి it impacts both education and employment. 9th one, కింద ప్యాసేజ్ని చదివి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. కల్చరల్ అండ్ సిస్టమేటిక్ బ్యారియర్స్ కంటిన్యూ టు డాష్ ప్రోగ్రెస్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ అని చెప్పి అడిగాడు. దీనికి సరైన ఆప్షన్ గుర్తించండి అని చెప్పి అడిగాడు. జవాబు ఆప్షన్ 4 హైండర్ సరైనటువంటి ఆప్షన్ ఇది. సో ఈ వీడియోలో శిశు వికాసం అండ్ అధ్యాపనం, లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఈ 3 ఎస్జిటి వారికి స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అని కూడా ఈ 3 అంశాలు తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి ఈ 3 అంశాలని మీకు నేను అందించడం జరిగింది. వీటిని ఒకసారి చూసుకుని, అంటే ఇంగ్లీష్ నుంచి బిట్లు ఎలా వస్తున్నాయి, తెలుగు నుంచి బిట్లు ఎలా వస్తున్నాయి, శిశు వికాసం అధ్యాపనం నుంచి బిట్లు ఎలా వస్తున్నాయి, ఈ పేపర్ని మీరు స్టడీ చేసి రానున్న రోజుల్లో టెట్ ఎగ్జామ్కి వెళ్ళేవారు ఈ విధానంలో మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకువెళ్తారు. అందుకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి వీడియోకి. ఉంటాను.